నమస్కారం. భారతీయ రైల్వేల్లో అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ కోసం విడుదలైన 2026 భారీ రోడ్ మ్యాప్ను ఈరోజు మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభ్యర్థులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన నోటిఫికేషన్ ఇది. అసలీ భారీ అవకాశంలో ఏముంది, ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 01/2026 సూచనాత్మక నోటీసు. ఇది కేవలం ఒక కాగితం ముక్క కాదు సుమా, ఎంతోమంది అభ్యర్థుల భవిష్యత్తును మార్చబోయే ఒక అధికారిక పత్రం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి ఒక్క అంశానికి ఇదే అసలైన మూలం. అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏఎల్పీ ప్రయాణమంతా ఈ యొక్క డాక్యుమెంట్ చుట్టూనే తిరుగుతుంది. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా 5 అంశాలను కవర్ చేద్దాం. ముందుగా ఈ అవకాశం, దాని ప్రయోజనం ఏంటి, ఆ తర్వాత అసలు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, మూడవది ముఖ్యమైన తేదీలు మరియు ఫీజులు, నాలుగవది ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇక చివరగా పరీక్ష వివరాలతో పాటు అభ్యర్థులు తెలుసుకోవలసిన కొన్ని అతి ముఖ్యమైన హెచ్చరికలు. మొదటి విభాగానికి వస్తే అవకాశం మరియు ప్రయోజనం. అసలు ఈ 2026 రిక్రూట్మెంట్ స్థాయి ఎంత పెద్దదో ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన సంఖ్య ఇది, 11,127. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో కలిపి భర్తీ చేయనున్న మొత్తం ఏఎల్పీ ఖాళీల సంఖ్య. ఇది ఏమాత్రం ఆషామాషీ నంబర్ కాదు గదా. వేలాది మందికి స్థిరమైన కెరియర్ను అందించే ఒక బృహత్తరమైన అవకాశమిది. ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపబోతోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నంబర్ 19,900 రూపాయలు. ఇది లెవెల్ 2 కింద ప్రారంభ మూలవేతనం, అంటే బేసిక్ పే మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అదిరిపోయే పాయింట్ ఏంటంటే రైల్వే ఉద్యోగులకు ఈ బేసిక్ పేకి తోడుగా అనేక ఇతర అదనపు అలవెన్స్లు కూడా జతచేయబడతాయి. అంటే ఎంపికైన అభ్యర్థులకు ఆర్థికంగా చాలా అద్భుతమైన ప్రారంభం దొరుకుతుందన్నమాట. ఇక రెండవ విభాగానికి వద్దాం. ఈ ఉద్యోగానికి అసలు ఎవరు అర్హులు, ఆ గేట్ కీపర్స్ లాంటి అర్హత ప్రమాణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే వయోపరిమితి. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 15 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు ఏమాత్రం మర్చిపోకూడని కటాఫ్ తేదీ ఒకటుంది. అదే జూలై 1, 2026. ఈ తేదీ నాటికి వయస్సును ఖచ్చితంగా లెక్కిస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే వయస్సు లెక్కింపు మాత్రం ఈ మధ్య సంవత్సర తేదీ ఆధారంగానే పక్కాగా ఉంటుందని నోటీసులో చాలా స్పష్టంగా చెప్పారు. వయస్సు ఒక్కటే ఉంటే సరిపోదు కదా, దానికి తగ్గ విద్యాపరమైన అలాగే శారీరక అర్హతలు కూడా అంతే ముఖ్యం. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఐటీఐ లేదా డిప్లొమా తప్పనిసరిగా పూర్తిచేసి ఉండాలి. అంతేకాదండోయ్, లోకో పైలట్ ఉద్యోగమంటే కంటిచూపు విషయంలో ఎంత ఖచ్చితత్వం ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. దృష్టిలోపం అస్సలుండకూడదు. అందుకే భారతీయ రైల్వేలు అత్యంత కఠినమైన వైద్య ప్రమాణాలను నిర్దేశించాయి. మెడికల్స్లో ఎట్టి పరిస్థితిలోనూ ఉత్తీర్ణత సాధించాల్సిందే. సరే, ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగుపెడదాం. ముఖ్యమైన తేదీలు మరియు ఫీజులు, దరఖాస్తు గడువులు, ఆర్థికపరమైన అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఈ టైంలైన్ను ఒకసారి గమనిస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. దరఖాస్తుల స్వీకరణ మే 15, 2026ను ప్రారంభమవుతుంది. ఇక అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ జూన్ 14, 2026 రాత్రి 11:59. ఈ విండో కేవలం ఒక్క నెల మాత్రమే ఓపెన్ ఉంటుంది సుమా. కాబట్టి ఎప్పటికైనా లాస్ట్ మినిట్ రష్ వరకు ఎదురుచూడకుండా ఉండటం చాలా మంచిది. మనం ముందే మాట్లాడుకున్నట్లు వయస్సు లెక్కింపు తేదీ జూలై 1, 2026 అని బాగా గుర్తుంచుకోవాలి. ఒకసారి ఈ ఫీజుల వివరాలను పోల్చి చూద్దాం. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు అంచనా దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు మహిళా అభ్యర్థులకు ఇది 250 రూపాయలు. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్. అదేంటంటే అభ్యర్థులు మొదటి దశ పరీక్ష అంటే CBT 1కి హాజరైతే చాలు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం కట్టిన ఫీజులో కొంత భాగం మనకు తిరిగి వాపసొచ్చేస్తుంది. భలే ఉంది గదా. ఇక దరఖాస్తులు నింపే విషయంలో అభ్యర్థులు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దరఖాస్తు ప్రక్రియ 100% ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది.
దీనికోసం మనం వెళ్లాల్సిన ఒకే ఒక్క అధికారిక పోర్టల్ rrbapply.gov.in. మరో అతి గట్టి సూచన ఏమిటంటే ఈ ప్రాసెస్లో ఆధార్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తప్పనిసరిగా చేయాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పూర్తి పారదర్శకత తీసుకురావడానికే ఈ నిబంధనను ఇంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు 4వ విభాగం గురించి మాట్లాడుకుందాం. ఎంపిక ప్రక్రియ విధానం ఎలా ఉంటుంది? ఆ 5 దశల పరీక్షల గురించి తెలుసుకుందాం. ఉద్యోగం సాధించే ఈ ప్రయాణంలో అభ్యర్థులు వరుసగా 5 కఠినమైన దశలను దాటాల్సి ఉంటుంది. మొదటగా CBT 1 జరుగుతుంది. ఇది కేవలం ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. దీంట్లో ఫిల్టర్ అయిన వారు CBT 2కి వెళ్తారు. మళ్ళీ ఇందులో పార్ట్ A, పార్ట్ B అని 2 భాగాలుంటాయి. ఆ తర్వాత 3వ దశ CBAT అంటే యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక 4వది సర్టిఫికెట్ల పరిశీలన కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్. చివరగా 5వది అత్యంత కీలకమైన మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అసలు వాస్తవం ఒకటుంది. తుది మెరిట్ జాబితా అనేది కేవలం CBT 2 మరియు CBATలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే డిసైడ్ అవుతుంది. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. పరీక్షా వివరాలు మరియు కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు. ఎందుకంటే ప్రిపరేషన్లో ఖచ్చితత్వం, అప్రమత్తత చాలా ముఖ్యం. ఈ పరీక్షల ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే, మొదటి దశ CBT 1లో 75 ప్రశ్నలకు 75 మార్కులుంటాయి. సమయమేమో కేవలం 60 నిమిషాలు మాత్రమే. అంటే ఒక ప్రశ్నకు 1 నిమిషం కంటే తక్కువే సమయం దొరుకుతుంది. ఇక CBT 2లో టెక్నికల్ అంశాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 3వ దశ CBAT కేవలం అర్హత సాధించడానికి మాత్రమే. కాని ఇక్కడే ఒక విషయాన్ని చాలా గట్టిగా చెప్పాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 అంటే 3వ వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక్క తప్పు సమాధానం పెట్టినా సరే అది ర్యాంకును అమాంతం కిందికి లాగేస్తుంది. కాబట్టి గెస్ వర్క్కి ఇక్కడ అస్సలు చోటులేదు. నెగటివ్ మార్కింగ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైన విషయం ఒకటి నోటిఫికేషన్ అట్టడుగునా చాలా స్పష్టంగా ప్రింట్ చేశారు. అదేంటో తెలుసా? బ్రోకర్లు, దళారులు మరియు ఉద్యోగ రాకెటీర్ల పట్ల తీవ్ర జాగ్రత్త వహించండి అని. ఇది కేవలం ఏదో ఫార్మాలిటీ కోసమిచ్చిన వాక్యం కాదు. సాక్షాత్తు రైల్వే బోర్డిస్తున్న ఒక సీరియస్ వార్నింగ్. ఎవరైనా డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేస్తే గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటరైజ్డ్ మరియు 100% పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి మోసగాళ్ల వలలో పడితే అభ్యర్థులు తమ చేతులారా తమ కెరియర్ను తామే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ఇక ముగింపుకొస్తే 11,000కు పైగా అవకాశాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఒక కొత్త భవిష్యత్తు కోసం దారులు తెరుచుకున్నాయి. పోటీ ఖచ్చితంగా తీవ్రంగానే ఉంటుంది. పరీక్షా విధానం కూడా కఠినంగానే ఉంటుంది. అయితే ఒక కొత్త కెరీర్ మార్గాన్ని నిర్మించుకోవడానికి కావలసిన ఆ సాధన, ఆ పట్టుదల ఎవరికున్నాయి? ఈ నోటిఫికేషన్ సమాచారాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని ఈ ప్రయాణాన్ని సరైన దిశలో ఎలా ప్రారంభిస్తారు అన్నదే ఇప్పుడు అందరి ముందున్న అసలైన ప్రశ్న. మరి ఆ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూద్దాం. ఈ విశ్లేషణ ఇంతటితో ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.